హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంతకుముందు మీరు తమిళలో చూసినట్టుగానే మనం యానిమల్ థ్రెఫ్ట్ ప్రొటెక్షన్ కోసం ఒక ఆర్డినో ప్రాజెక్ట్ అనేది మనం డెవలప్ చేస్తున్నాం ఈ వీడియోలో. సో ఫస్ట్ మనం కాంపోనెంట్స్ చూద్దాం. ఆర్డినో ఈవెన్వో బోర్డ్, నెక్స్ట్ అలాగే పిఐఆర్ మోషన్ సెన్సార్, నెక్స్ట్ అలాగే ఐఆర్ సెన్సార్ మాడ్యూల్స్ రెండు. సో మనకి ఆన్లైన్ యొక్క సిమ్యులేషన్ మనకి తెలుసు కదా, టింకర్ క్యాడ్ అనేది యూజ్ చేసి ఫస్ట్ మనం ఆన్లైన్ యొక్క సిమ్యులేషన్స్ అనేవి రన్ చేద్దాం. సో ఇంతవరకు చెప్పాను కదా, పిఐఆర్ మోషన్ సెన్సార్, నెక్స్ట్ అలాగే ఐఆర్ సెన్సార్లు, నెక్స్ట్ అలాగే ఆర్డినో బోర్డు, నెక్స్ట్ అలాగే బజర్, నెక్స్ట్ అలాగే సమ్ ఎల్ఈడీస్ అనమాట. సో ఇవన్నీ ఇక్కడ మీరు సెర్చ్ చేసి ఈ యొక్క ఆన్లైన్ టూల్ యూజ్ చేసి ఫస్ట్ మనం కనెక్షన్స్ అనేటివి ఎస్టాబ్లిష్ చేసుకొని, అంటే ఒకవేళ మీ దగ్గర కాంపోనెంట్స్ లేకపోయినట్లయితే ఆన్లైన్లో యూజ్ చేసి కంపైల్ చేసి రన్ చేసి సో వర్క్ అయితే దెన్ యూ కెన్ ప్రొసీడ్ ద ఫిజికల్ కాంపోనెంట్స్ అనమాట. సో నేను ఇంతకుముందే మీరు చూశారు కదా సిమ్యులేషన్లో. సో అక్కడ మనము డైరెక్ట్గా కనెక్షన్స్ అనేటివి ఇచ్చాం. అంటే ఆర్డినో గురించి ఫుల్ వీడియో అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అంటే వాటి యొక్క పిన్ కాన్ఫిగరేషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది. సో నెక్స్ట్ అలాగే ఐఆర్ సెన్సార్ గురించి కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ పిఐఆర్ సెన్సార్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో అప్కమింగ్ వీడియోలో చూద్దాం. ఓకే, సో పిఐఆర్ మోషన్ సెన్సార్ ఉంది కదా, సో దీనికి మనకి 3 పిన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది వచ్చేసి విసిసి, ఇది వచ్చేసి గ్రౌండ్, మిడిల్లో ఉన్న పిన్ను మనకి సిగ్నల్ పిన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఈ ఐఆర్ సెన్సార్స్ ఉన్నాయి కదా, ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్. సో బ్రెడ్ బోర్డ్ పైన మీకు కనెక్షన్స్ ఇచ్చేది ఎలాగే అనేది మీకు తెలిసే అని నేను అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. సో దీనికి కూడా మనకి 3 పిన్స్ ఉన్నాయి. ఐఆర్ సెన్సార్కి కూడా అవుట్పుట్, గ్రౌండ్, విసిసి అనమాట. ఓకే, సో ఇప్పుడు గ్రౌండ్, విసిసి రెండింటికి కామన్గా ఉన్నాయి కదా, సో ఈ రెండింటిని మనము షార్ట్ చేద్దాం. సో దానికోసం ఏంటంటే మనకి జస్ట్ మెయిల్ టు మెయిల్ వైర్స్ని జంపర్ వైర్స్ తీసుకొనేసి ఇలాగా ప్లేస్ చేశాను అనమాట విసిసికి. సో నెక్స్ట్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి విసిసికి కూడా మనము ప్లేస్ చేద్దాం. సో అవుట్పుట్ టెర్మినల్, నెక్స్ట్ అలాగే దీంట్లో ఉన్నటువంటి సెకండ్ యొక్క ఐఆర్ సెన్సార్ యొక్క అవుట్పుట్ టెర్మినల్ మనం ఆర్డినోకి కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో దానికోసం మళ్ళీ ఇంకొక మెయిల్ టు మెయిల్ వైర్ అనేది తీసుకొనేసి సో థర్డ్ పిన్ను వచ్చి ఒకటి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు కామన్గా కనెక్షన్స్ అనేటివి ఇచ్చాం కదా రెండు ఐఆర్ సెన్సార్లో. సో ఇప్పుడు వీటికి పవర్ సోర్స్ కూడా మనం కనెక్ట్ చేయాలి. పిఐఆర్ సెన్సార్లో ఫస్ట్ ఇది వచ్చేసి మనకి విసిసి. ఓకే, సో మిడిల్లో ఉన్నది మనకి సిగ్నల్ అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి గ్రౌండ్. సో ఇచ్చేసాం ఈ 5 volts. ఇప్పుడు పిఐఆర్ మోషన్ సెన్సార్ యొక్క వైర్ అనేది మనం కనెక్ట్ చేయాలి. సో నెక్స్ట్ గ్రౌండ్ పిన్ కూడా. సో 5 volts పక్కన మనకి గ్రౌండ్ పిన్ కూడా ఉంది. సో నెక్స్ట్ దీన్ని వచ్చేసి ఈ ఏదైతే సిగ్నల్ పిన్ ఉందో దాన్ని మనం ఆర్డినోలో డిజిటల్ పిన్ 2కి అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, సో 2కి ఇచ్చేసాం కదా. ఓకే, ఇప్పుడు మనకి పిఐఆర్ సెన్సార్ యొక్క కనెక్షన్స్ అనేటివి ఫినిష్ అయిపోయింది. సో నా కమింగ్ టు ది ఐఆర్ సెన్సార్ యొక్క కనెక్షన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నాయి కదా, ఇంతకుముందే మీకు చెప్పాను. సో ఈ యొక్క ఐఆర్ సెన్సార్లో మన పాజిటివ్ అని మనం 5 volts ఆర్డినోలోకి ఇవ్వాలి. సో రెండింటికి కామన్గా ఇచ్చేసాం కదా కనెక్షన్స్. ఈ నెక్స్ట్ అలాగే గ్రౌండ్ పిన్ కూడా మనం ఆర్డినోలో గ్రౌండ్ పిన్కి అనేది ఇచ్చేద్దాం. సెన్సార్ ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం, ఇది 1 2. ఓకే, నౌ కమింగ్ టు ది ఫస్ట్ ఐఆర్ సెన్సార్. దీని యొక్క పిన్ని తీసుకొచ్చేసి మనం 3కి అనేది ఇద్దాం. ఓకే, సో సెకండ్ ఐఆర్ సెన్సార్ యొక్క అవుట్పుట్ టెర్మినల్ని తీసుకొచ్చేసి మనం డిజిటల్ పిన్ 4కి ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఎల్ఈడి అనేది కూడా యూజ్ చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్లో. సో దానికోసం ఈ ఎల్ఈడి పిన్, సో ఇక్కడ బజర్ కూడా యూజ్ చేయాలి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ద బజర్ దెన్ యూ కెన్ యూజ్ దట్ వన్ ఆల్సో. సో జస్ట్ దాని పిన్ కూడా నేను కనెక్ట్ చేసి చూపిస్తాను. సో నీకు మామూలుగా మనం సిమ్యులేషన్లో చేసినప్పుడు కనెక్షన్స్ అనేటివి చూపించే కదా ఎలాగ ఇవ్వాలనేది. సో సేమ్ అలాగే ఇక్కడ గ్రీన్ ఉంది కదా, సో ఇది వచ్చేసి మనకి విసిసి అనమాట.
సో దీన్ని తీసుకొచ్చేసి మనము ఆర్డినోలో 9th పిన్‌కి అనేది ఇస్తామన్నమాట. ఓకే. సో మీరు ఏ పిన్స్‌కి అయితే మనం ఆర్డినోలో కనెక్ట్ చేస్తామో కోడ్‌లో ఆ యొక్క పిన్‌ని మనం అక్కడ యాక్టివేట్ చేయాలి. అంటే అక్కడ మనం డంప్ చేసినప్పుడే మనకి ఇక్కడ ఈ పిన్ అనేది యాక్టివేట్ అయ్యేసి ఎప్పుడైతే మోషన్ అనేది డిటెక్ట్ అవుతుందో అప్పుడు ఈ యొక్క లైట్ అనేది గ్లో అవుతుంది. 9th పిన్‌కి అనేది కనెక్ట్ చేసేసాను. సో నెక్స్ట్ అలాగే గ్రౌండ్ పిన్. సో గ్రౌండ్ పిన్ ఎక్కడ ఉంటుందో మనకి ఆర్డినోలో. సో ఆర్డినోలో గ్రౌండ్ పిన్‌కి ఇంకో క్యాథోడ్‌ని గ్రౌండ్‌కి ఇచ్చేసి యానోడ్‌ని మనం డిజిటల్ పిన్ 9కి అనేది కనెక్ట్ చేసేసాం. ఓకే. సో ఇప్పుడు ఈ పోర్ట్ ద్వారా అయినా మీరు పవర్ సప్లై ఇవ్వచ్చు. ఈ పోర్ట్ ద్వారా అయినా మీరు పవర్ సప్లై అనేది ఇవ్వచ్చు. అంటే ఐఆర్ సెన్సార్‌కి మనం ఏదైనా అబ్స్టాకిల్ ఆబ్జెక్ట్ కానీ ఏదైనా మనకి ఇలా వచ్చినప్పుడు సో అది యాక్టివేట్ అయ్యి సిగ్నల్స్ అనేవి జనరేట్ చేసి ఎల్ఈడి అనేది గ్లో అయ్యేటట్టు చేస్తుంది. సో ఒక 1 సెకండ్ ఆర్ 2 సెకండ్స్ వరకు మనకి ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. తర్వాత ఆఫ్ అయిపోతుంది. ఎలాంటి అబ్స్టాకిల్ అనేది మూమెంట్ కానీ మోషన్ కానీ డిటెక్ట్ అవ్వలేదు కాబట్టి ఎల్ఈడి అనేది గ్లో అవ్వలేదు. సో చూడండి. సో ఇప్పుడు మనకి ఈ పిఐఆర్ సెన్సార్ కూడా ఉంది కదా. సో ప్యాసివ్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్. సో ఇది కూడా చూద్దాం ఒకసారి. అంటే ఇది కూడా యాక్టివేటెడ్లో ఉందా లేదా అనేసి మనం చెక్ చేద్దాం. అంటే ఇక్కడ నా యొక్క హ్యాండ్ మూమెంట్ అనేది అది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి చూద్దాం. ఓకే, వెయిట్. అంటే మనకి కోడ్లోనే సర్టెన్ డిస్టెన్స్ అనేది మనం ఇక్కడ అసైన్ చేసేసి ఉంటాం కాబట్టి ఆ యొక్క డిస్టెన్స్లో ఏదైనా ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉంటే ఆటోమేటిక్గా ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. ఓకే. మనం కావాలంటే మనం కోడ్లో ఆ యొక్క కోడ్ని మనం అంటే డిస్టెన్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. పొలంలోకి ఎలాంటి జంతువులు వచ్చినా సో వెంటనే అలర్ట్ అనేది అయ్యేసి బజర్ అనేది మోగడం వలన సో అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ అలర్ట్ అయ్యి సో వాళ్ళు క్రాప్ ప్రొటెక్షన్ అనేది చేసుకోగలుగుతారు అనమాట. సో నెక్స్ట్ అలాగే దీన్ని పిఐఆర్ సెన్సార్ని మనం సెక్యూరిటీ అలారం కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే సోలార్ మోషన్ సెన్సార్ యూజ్ చేసి అంటే సోలార్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ పిఐఆర్ మోషన్ సెన్సార్ని. ఓకే. సో దీన్ని నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. అంటే ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా వర్క్ అవుతుంది, సో ఏంటి అనేది. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ let me know in the comment section. Okay, so thanks for watching. Thank you so much.